మద్యం అమ్మడం వల్ల చిన్న చిన్న పిల్లలు, యువత, పెద్దవాళ్ళు కూడా అందరూ ఖరాబ్ అవుతారు. దానివల్ల మేమందరం ఆడవాళ్ళము మహిళా సంఘం తరఫున కూడా మద్యం అమ్మొద్దు, మద్యాన్ని నిషేధించాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మన రీసెంట్గా ఒక అబ్బాయి తాగి బండి మీద నడుపుకుంటూ వస్తుండగా ఆయన కుక్క అడ్డం వచ్చి ఆ బండిని కంట్రోల్ చేయలేక తను కింద పడి చనిపోయిండు. ఆ అబ్బాయికి ఒక పాప ఒక బాబు ఉన్నారు. అలాంటి అన్యాయం ఎవరికి జరగొద్దు, ఏ కుటుంబంలో కూడా జరగొద్దని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి పెద్దలు చిన్నలు అందరూ కూడా మాకు సహకరించి కలెక్టర్ వరకు కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా అందరికీ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మద్యం షాపులను అయితే బంద్ చేయండి. అట్లా మద్యం అమ్మితే మేమైతే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మాత్రం ఎవరిని ఖరాబ్ చేయలేదు, ఎవరిని కూడా ఒక మాట అనలేదు. మేము హెచ్చరిక మాత్రమే. మళ్ళీ కనుక మాకు దొరికినట్టయితే మద్యం అమ్మిన వారికి 1,00,000 రూపాయలు, తాగిన వారికి 20,000, పట్టించిన వారికి 10,000 రూపాయల జరిమానా గ్రామ పంచాయతీ నుంచి మేము ఇప్పించడానికి ఈరోజు తీర్మానం రాసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఫస్ట్ దొరికితే 1,00,000 రూపాయలు వేస్తారు కదా, మరి రెండోసారి కూడా 1,00,000 గా నేను కడతాను, అక్కడ మస్తు పైసలు అని ఉన్నవాడు ఉంటాడు, నేను ఎంతైనా కడతా అంటాను. మీరు ఏం చేస్తారు? ఒక్కరిని అడిగినప్పుడు ఒకరు చెప్తారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు కడతాడు, ఆయన కాడ మస్తుగా భూమి అమ్మే అదో అమ్మే నేను కడతా, ఎంతైనా కడతాను, ఎన్నిసార్లు పట్టుకుంటారంటే మీరు ఏం చేస్తారు? చిత్తశుద్ధి చేస్తాము, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము. మేము దాన్ని కూడా కలెక్టర్ దగ్గర నుంచి మేము తీసుకొస్తాము. షాప్ మీద కంప్లైంట్ చేస్తాం. భార్యాభర్తల మీద పీడీ యాక్ట్ కూడా పెట్టియడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ యొక్క డిమాండ్ అది. ఈ రోజు నుంచి తెచ్చిన మద్యం కూడా అమ్మడానికి వీలు లేదు. అమ్మిన ఎడల ఒక జరిమానా విధించవలసి, సీసాలు కూడా వలగొట్టవలసి వస్తుంది. ఇంకొకటి చిన్న విన్నపం ఏంటంటే సిగరెట్ కూడా అమ్మకుంటే బాగుంటది, భీమలు అట్లాంటివి కూడా అమ్మకుంటే బాగుంటది. ఎందుకంటే దీని వల్ల 6వ తరగతి నుంచి మొదలుపెట్టి 10వ తరగతి పిల్లలు కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్కి ఒకసారి పోయినట్టయితే ఆ సారే చెప్తాడు మనకు పేరుతో సహా ఏ పిల్లలు తాగుతున్నారు అని. మా పిల్లలే ఉన్నారు, నాకు కూడా పిల్లలు ఉన్నారు. బయటికి పోయి మమ్మీ చాక్లెట్ కొనుక్కొచ్చుకుంటా అంటే నేను ఒక 20 రూపాయలు ఇస్తున్నా, వాడు చాక్లెట్ కొనుక్కుంటలేదు, దాంతో సిగరెట్ కొనుక్కొని తాగుతుండు. ఆ విషయం నాకు తెలియదు, వాడు చాక్లెటే కొనుక్కుంటాను నేను అనుకుంటున్నా, కానీ వాడు సిగరెట్ కొనుక్కొని తాగుతుండు. అందుకే సిగరెట్ కూడా బంద్ చేయాలని అందరికీ విన్నపం చేస్తున్నాం. మీ యొక్క సహకారం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి అందరం కూడా మీకు తోడుగా మేము ఉంటాం. ఎంత దూరమైనా సరే ఈ రోజు నుంచి తెచ్చిన మద్యం కూడా ఎవరు కూడా అమ్మడానికి వీలు లేదు. వాళ్ళు వలగొట్టుకుంటారా వాపస్ ఇచ్చుకుంటారా వాళ్ళ బాగానే పడినాయి. ఎవరి కంట్లో పడ్డగానే మీరు మాత్రం ఎవరికి తెలిసినా ఈ నేను చెప్తే నన్ను తిడతారేమో అనేది మీరు అనుకోకూడదు. నేను ఎస్ఐ కలెక్టర్ కూడా ఆల్రెడీ మాట్లాడినాను, ఆడ దగ్గర లెటర్ ఇచ్చొద్దాం, ఎంత దూరమైనా వెళ్దాం. ఎందుకంటే కుటుంబాలు ఆగమవుతున్నాయి. అందరూ ఆడ ఎంత 5th కూడా లేడు సిగరెట్ తాగుతారు. వాస్తవం నేను కూడా చూస్తున్నా అవుతుంది. అంటే చెల్లాడవాటు ఉన్నాయి కానీ మన కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్నాం, మనం కూడా చెప్పుకోవాలి. ఇంట్లో మన మీద కూడా బాధ్యత ఉంటుంది. ఏ టైంకి వస్తుంటే ఏ టైంకి వస్తుంటే కూడా మనం చూసుకోవాలి. కొంచెం మన మీద కన్నేజ్ కూడా ఉంచుకోవాలి. చేసేది చేద్దాం.